మనతో పాటు బీఆర్ఎస్వి నాయకులు జంగయ్య ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడదాం. ఎట్లా చూస్తారు బ్రదర్? దావోస్ వేదికగా ముఖ్యమంత్రి గారు కొన్ని వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్ విషయంలో కేటీఆర్ కేవలం ఒక ఐటీ ఎంప్లాయీ, ఐటీ మెంటర్తో ఉంటాడు. నేను పాలసీ మేకర్ అంటూ నాకు ఏం తెలియని అవసరం లేదు, నేను చేసుకుంటూ వెళ్ళిపోతా అంటూ కూడా ముఖ్యమంత్రి మాట్లాడారు. దాని మీద మీ స్పందన? పాలసీలు ఏం తెలియనప్పుడు ఇంకేం చేస్తావురా బాబు, నువ్వు నాకు అర్థం కాదు. నువ్వు ఏ విషయమైనా కానీ విద్యారంగం విషయం అయితే విద్యారంగం మీద నీకు కొంచెమైనా పట్టు అంటే కొంచెమైనా ఆలోచన, దానికి కొంచెం జరిగే విధానంలో సమస్యలు, దాని యొక్క పరిష్కారాలు తెలిసి ఉండాలి. అప్పుడు ఉంటాయి. ఏమైనా విదేశాల నుంచి పెట్టుబడులు ఏమైనా తీసుకురావాలంటే విదేశాలలో ఏ కంపెనీతో మాట్లాడాలి, ఎవరితో మాట్లాడాలి, అక్కడ ఎవరితో మాట్లాడితే ఏమవుతుంది, ఏ పెట్టుబడి మనకు తీసుకురావాలనే ఆలోచన ఉండాలి. నువ్వేమి నాకేం తెలియకుండా నేను తీసుకొస్తా అంటే నవ్వుతారా బాబు. తెలంగాణ ప్రజలు ఇజ్జత్ తీయకు. నువ్వు పోయి దావోస్ పోయి వివిధ దేశాలు పోయి తెలంగాణ ఇజ్జత్ తీయకు. నీకు తెలియకపోతే తెలుసుకో. వాళ్ళ నాకు తెలియదురా బాబు అని అనుకుంటే వచ్చి కేటీఆర్ దగ్గర అడుగు. ఏమి ఎట్లా మాట్లాడాలి, ఎవరి దగ్గరకు ఏం మాట్లాడాలి అని మేము చెప్తాం, సలహాలు చెప్తాము. అంతేగాని మా తెలంగాణ ఇజ్జత్ మాత్రం తీయొద్దని మేము రేవంత్ రెడ్డి గారికి మరీ రిక్వెస్ట్ చేస్తున్నాం. భారీ ఎత్తున పెట్టుబడులు తీసుకురాబోతా ఉన్నారట తెలంగాణకి. దాని మీద మీ స్పందన? భారీ ఎత్తున పెట్టుబడులు అని మరి ఇప్పటి వరకు పోయిన దాంట్లో మరి ఏం పెట్టుబడులు తీసుకొచ్చినా అనేది తెలంగాణ రాష్ట్రం మొత్తం తెలుసు. ఆయన ఎటువంటి పెట్టుబడులు తీసుకురాదు. ఎందుకంటే మాట్లాడనికని రానున్న వ్యక్తికి పెట్టుబడులు ఎవరు తీసుకొచ్చి చెప్పు. ఇప్పుడు గత ప్రభుత్వంలో ఇక్కడ వచ్చినటువంటి పెట్టుబడులే ఇప్పుడు వేరే రాష్ట్రానికి తరలిపోతున్నాయి. ఎందుకంటే ఇక్కడ హైడ్రా అనే పేరుతోని అందరినీ భయపెట్టకుండా ఇక్కడ ఏదో ఇప్పుడు విదేశాలలో ఉన్నటువంటి కార్ రేసింగ్ను హైదరాబాద్ తీసుకొచ్చి హైదరాబాద్ ఇమేజ్ని పెంచినటువంటి వ్యక్తి కేటీఆర్ గారు. ఇప్పుడు ఇమేజ్ పెంచితే, హైదరాబాద్ ఇమేజ్ పెంచితే ఒక విదేశాల నుంచి అయినా ఎక్కడి నుంచి అయినా పెట్టుబడులు వస్తాయి. నలుగురు వ్యక్తులు ఎవరే ఈడ కారేసి ఇక్కడ అనుకూల పరిస్థితులు ఉన్నాయి, ఇక్కడ ఉన్న రాజకీయ నాయకులు అనుకూలంగా ఉన్నారు, ఇక్కడ పెట్టుబడులు పెట్టాలని ఉంటుంది. నువ్వు ఇక్కడ ఉన్నటువంటి పెట్టుబడి అక్కడ ఇక్కడ పెట్టినట్టు పెట్టుబడులను బెదిరిస్తావు, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలను బెదిరిస్తావు, ఇక్కడ ఇండ్లను కూలలు కొడతావు, ఇంకెవడు వచ్చి పెట్టుబడి పెడతావు. ఇక్కడ నేను అనుకుంటున్నా ఎటువంటి పెట్టుబడి పెట్టడు. వానికి రాబోయే ఎలక్షన్లో ఓన్లీ డైవర్షన్ చేయాలని మాత్రమే దావోస్ పోయి ఆ పెట్టుబడి తీసుకొస్తా, ఈ పెట్టుబడి తీసుకొస్తాను. పోయినసారి పోయిన పెట్టుబడి మీ తమ్మునికి పోయి లాభం తీసుకొని పెట్టుకున్నాం అంతే. ప్రజలకి ఏమైనా తీసుకొచ్చినావు పెట్టుబడి? ఓన్లీ వాళ్ళ తమ్ముని కోసం పోయిండు, పెట్టుబడి తీసుకొని వచ్చి పెట్టుకున్నాడు అంతే. ప్రజలకి శూన్యం చేస్తాడు. మనోడు ఎటువంటి పెట్టుబడి తీసుకురాలో ఏమంటారు, వివిధ దేశాల నుంచి ఎటువంటి పెట్టుబడి ఓన్లీ సున్నా అని అనుకుంటున్నాను. శూన్యమే. అదేవిధంగా ఇంకోటి ఏంటంటే, మనోడు ఎప్పుడైనా కానీ రేవంత్ రెడ్డి ఒకటి గుర్తుపెట్టుకోలే, నీకు పెట్టుబడులు తీసుకురావాలనుకుంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రతిపక్షాలైనా కానీ ఇక్కడ ఉన్నటువంటి మేధావులైనా కానీ ఒక రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని ఉన్న ఆలోచన ఉంటే మీరు తీసుకురావాలి, అందరితో మాట్లాడాలి. ఒకవేళ ఐటీ ఉన్నది చూసుకోండి. గత ప్రభుత్వంలో ఉంటే కేటీఆర్ గారు సలహాలు తీసుకోవాలి. మీరు ఏ విధంగా ఐటీ డెవలప్ చేసినారు, ఏ విధంగా మాట్లాడినరు, ఏ విధంగా కన్విన్స్ చేసినారు, ఇక్కడ ఐటీగా ఏ విధంగా డెవలప్ అయింది అనేది వాళ్ళకు సలహాలు సూచనలు తీసుకోవాలి. ఇప్పుడు ఒక విదేశాలకు పోయినప్పుడు అక్కడ ఒక ఇంగ్లీష్ ఉంటుంది, ఇంగ్లీష్ ఏ విధంగా మాట్లాడాలి తెలుసుకోవాలి. నువ్వు పోయి నరుకుతా, తంతా, బొంద పెడతా, పేగులు తీస్తా అంటే ఎవడని ఇస్తాడా? ప్రజలకు ఎప్పుడైనా కానీ, ప్రజలకు ఏ రాష్ట్రంలో అయినా కానీ ఇప్పుడు ఒక రాష్ట్రంలో ఇల్లు ఒక పేదలకు ఇల్లు కట్టేటట్టు ఉండాలి. పేదలు ఉన్నటువంటి ఇల్లును కూలగొడితే ఏ ప్రభుత్వమైనా కూలగొడుతుంది. ఒక మధ్యతరగతి కుటుంబంలో ఒక ఇల్లే అనేది చాలా ముఖ్యమైనటువంటి, అలాంటి ఇల్లే కూలిపెట్టినటువంటి వ్యక్తి ఈ రాష్ట్రానికి ఎటువంటి పెట్టుబడి తీసుకురావడానికి నేను అనుకుంటున్నాను. కాబట్టి నేనేమంటున్నా, రేవంత్ రెడ్డి వెంటనే ఇటువంటి మాటలు ప్రజలను మెప్పించాలని, ప్రజలను డైవర్షన్ అనుకుంటున్నావు. కాబట్టి ఎవరి తెలంగాణ ప్రజలు వినరు. రాబోయే ఎలక్షన్లో తగిన గుణపాఠం చెప్తారని మేము ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. అంటే కేటీఆర్ పైన కూడా కొన్ని కామెంట్స్ చేశారు కదా, మీరేమో సలహాలు తీసుకుంటే బాగుంటుంది, ఇంకా పెట్టుబడులు ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుందని మీరు అంటూ ఉన్నారు. కానీ కేటీఆర్ది ఏం లేదు, తను ఒక ఐటీ ఎంప్లాయీ మైండ్ సెట్తో ఉంటాడు అని చెప్పి మాట్లాడడం జరిగింది. దీన్ని ఎట్లా చూస్తారు? నేనేమంటున్నా, ఇప్పుడు ఓకే కేటీఆర్ ఐటీ ఎంప్లాయీ అయినా సరే, ఇప్పుడు ఒక ఐటీ ఎంప్లాయీ పోయి విదేశాల్లో ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి ఐటీ రంగం ఏ విధంగా డెవలప్ ఉంది, హైదరాబాద్ను ఆ విధంగా డెవలప్ చేయాలని ఆలోచించడం తప్ప, అంటే జాబ్ చేసిన వ్యక్తి రాజకీయ నాయకుడు ఎదగడం తప్ప ఏమన్నా? ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, ఐటీ ఎంప్లాయీ కాబట్టే హైదరాబాద్ రాష్ట్రానికి ఈ హైదరాబాద్ రాష్ట్రం ఏ విధంగా ఉండాలి, ఈ ప్రపంచంలో ఈ భారతదేశంలో హైదరాబాద్ రాష్ట్రము ఏ విధంగా ఉండాలి, ఒకవేళ ఐటీ కంపెనీలు ఏ విధంగా తీసుకురావాలి, ఇక్కడ ఉన్నటువంటి నిరుద్యోగ యువతకు ఐటీ ఎంప్లాయీస్కి ఏ విధంగా ఉద్యోగ అవకాశాలు కల్పించాలని ఒక ఆలోచన దొరుకుతుంది. భవిష్యత్తు విద్యార్థులు, భవిష్యత్తు యొక్క యూత్ యొక్క వాళ్ళ యొక్క ఆలోచన దొరుకుతుంది ఇక్కడ డెవలప్ చేసిండు.
ఒకటి మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి గేమ్స్ నిర్వహించడం వల్ల ఆ వ్యక్తి గేమ్స్ తీసుకొస్తే అక్కడ చాలామంది వివిధ దేశాల్లో ఉన్నటువంటి వ్యక్తులు ఇప్పుడు ఇక్కడ పెట్టుబడి ఇక్కడ ఒక గేమ్స్ చూడడానికి వచ్చి ఇక్కడ అనుకూల పరిస్థితులు ఉన్నాయి, ఇక్కడ పెట్టాలని అనుకుంటారు. ఇప్పుడు నువ్వు పోయి నేను రాజకీయ నాయకుడిని, నేను ఎటువంటి కంపెనీలు తీసుకురాను, నేను రాజకీయం చేస్తా, నా కక్ష సాధింపులే తీసుకొస్తా, ఒకవేళ గత ప్రభుత్వంలో తీసుకొచ్చినటువంటి పెట్టుబడులను నా ప్రభుత్వంలో వెళ్ళగొడతా, వాళ్ళ పెట్టుబడులు అవసరం లేదు అనుకుంటే ఎవరు వస్తారు చెప్పు? ఎవరు రారు. ఇటువంటి ఆలోచనల్ని విరమించుకొని మీరు భవిష్యత్తులో తెలంగాణ డెవలప్ చేయడానికే అదేవిధంగా కేటీఆర్ యొక్క ఆలోచన కానీ మేధావుల యొక్క ఆలోచన తీసుకొని పెట్టుబడులు తీసుకురావాలని మేము కోరుకుంటున్నాం.